ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. యోగం, ధ్యానం ఇవన్నీ మనం రెగ్యులర్ లైఫ్లో కూడా ఇప్పుడు చాలా యూజ్ చేస్తున్నాము. చాలామంది యోగా నేర్చుకుంటారు, ధ్యానం నేర్చుకుంటారు. మానసిక ఆరోగ్యం కోసం అయితే ఏమీ, లేదంటే కాన్సన్ట్రేషన్ పెరగడానికి, ఫోకస్ పెరగడానికి, ఇలాగ రకరకాల రీజన్స్తో, అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి తగ్గించుకోవడానికి కూడా చాలామంది యోగా, ధ్యానం ఇవి సాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకి ముఖ్యంగా ఉన్నటువంటి 4 రకాల యోగాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే యోగా అంటే ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటిది శరీరంతో చేసేటువంటి ఆసనాలు, వీటి గురించి కాదు. యథార్థంగా యోగా అంటే కలయిక, జాయినింగ్. ఎప్పుడైతే మనం ఆసనాలు, ప్రాణాయామ ఇవి చేస్తూ ఉంటామో అక్కడ మన యొక్క అటెన్షన్ దేని మీద ఉంటుంది? ఆసనాలు చేసేటప్పుడు శరీరం మీద ఉంటుంది, ప్రాణాయామం చేసేటప్పుడు శ్వాస మీద ఉంటుంది. కాబట్టి వీటికి కూడా మూలమైనటువంటి, వీటికన్నా ఒరిజినల్ ద 4 యోగాస్ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ శ్రీమద్ భగవద్గీతలో చెప్పినటువంటి 4 యోగ పద్ధతుల గురించి మనం తెలుసుకుందాం. అయితే మీకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటంటే, ఆ 4టిని ఆ పేరుతో యాజ్ ఇట్ ఈస్గా కాకపోయినా వాటిని ఇంకా మనం ఆచరిస్తూనే ఉన్నాం, అవలంబిస్తూనే ఉన్నాం. బట్ ఇది అని మనకి తెలియకపోవచ్చు. ఇందులో మొట్టమొదటి యోగం ఇవాళ మనం తెలుసుకుంటున్నటువంటిది జ్ఞానయోగం. జ్ఞానయోగం అనేటువంటిది భారతదేశం యొక్క అపారమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన నిధి ఏదైతే ఉందో దానికి మూలం. మన ఋషులు, మునులు, తర్వాత వచ్చినటువంటి అనేక మహాత్ములందరూ కూడా జ్ఞానయోగులు. పరమాత్ముడు చెప్పినటువంటి సత్యాతి సత్యమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని, సృష్టిచక్ర రహస్యాన్ని వాళ్ళంతా కూడా వాళ్ళు దివ్య దృష్టితో చూసి మనకి వేదాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో, రకరకాల శాస్త్రాల రూపంలో మనకి ఇచ్చారు. జ్ఞానయోగి నిత్యం జ్ఞాన దాహంతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి, తర్వాత ఏంటి, ఇదేంటి అని నిత్యమైనటువంటి సత్యాన్వేషణలో ఉంటారు. కాబట్టి నేటి పరిశోధకులు ఎవరైతే ఉన్నారో, శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, విజ్ఞానవేత్తలు ఎవరైతే ఉన్నారో వారిని మనం జ్ఞానయోగులు అని అనొచ్చు. భలే భౌతిక ప్రపంచం యొక్క జ్ఞానం కావచ్చు, లౌకిక ప్రపంచం యొక్క జ్ఞానం కావచ్చు, అలౌకిక ప్రపంచం యొక్క జ్ఞానం కావచ్చు, లేదంటే నిరాకార ప్రపంచం యొక్క జ్ఞానం కావచ్చు, ఇలా ఫిజికల్ ఆర్ మెటాఫిజికల్ దేనిదైనా ఎవరైతే నిత్యం జ్ఞాన సాధనలో ఉంటారో వారిని మనం జ్ఞానయోగులు అని అంటాము. జ్ఞానయోగంలో ఉండేటువంటి వ్యక్తికి జ్ఞానం యొక్క అర్జన మీద చాలా చాలా ఆసక్తి ఉంటుంది తప్ప దాన్ని స్వార్థపూరితమైనటువంటి వాటికి వినియోగించాలి అనే దానిపైన కాదు. కాబట్టి ఈ జ్ఞానయోగుల్ని మనం ఇప్పటికీ చూస్తూ ఉన్నాము. ఎంతో గొప్ప గొప్ప విషయాలు. మన భారతదేశం ఎంతో గర్వించదగినటువంటి ఇస్రో వాళ్ళు చంద్రయాన్ ప్రయాణం చేసి, చంద్రయాన్ మిషన్తో సక్సెస్ఫుల్గా చంద్రుడిపై ల్యాండ్ అయ్యారు. కాబట్టి వాళ్ళందరూ కూడా జ్ఞానయోగులే. అంటే ఆ జ్ఞానం భలే అది భౌతిక ప్రపంచం యొక్క జ్ఞానం కావచ్చు, కానీ దాని యొక్క లోతు తెలుసుకోవాలని, దాన్ని అక్కడ చదవాలి అని, దాని విషయాలు తెలుసుకోవాలి. ఆ జ్ఞానం మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇప్పుడు చంద్రుడి నుంచి ఎందుకు అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు, అది భవిష్యత్తు తరాలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి, రైట్? సో ఈ విధంగా జ్ఞానయోగులు. అండ్ భారతదేశం ఆది నుంచి కూడా జ్ఞానయోగుల యొక్క దేశం. చదువుకోవడం అనేటువంటిది భలే, చదువు యొక్క ఫామ్ చాలా మారింది, చదువుతున్న అంశాలు మారాయి, పాఠ్యాంశాలు మారాయి, కానీ జ్ఞానము అనేటువంటిది ఫస్ట్ నుంచి కూడా మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు చాలా చాలా ప్రాముఖ్యత అనేటువంటిది దానికి ఇవ్వడం జరిగింది. రెండవ రకమైనటువంటి యోగం భక్తి యోగం. భక్తి యోగము అంటే పరమాత్మునిపై, ఆ దైవంపై ఎనలేనటువంటి అనురాగం, ప్రేమ. అందుకే మన సనాతన ధర్మంలో 9 రకాల భక్తి విధానాలను చెప్పడం జరిగింది. 9 భక్తి విధానములు: గానం, అర్చనం, సేవనం, దాస్యం,
ఇలాగా 9 కీర్తనం, ఇలాగా 9 రకాల విధంగా మనం భగవంతుణ్ణి ఆరాధించవచ్చు, భగవంతుడి యొక్క అన్వేషణ చెయ్యొచ్చు అని చెప్పి మనకి మార్గం ఇవ్వడం జరిగింది. ఎంతోమంది గొప్ప భక్త యోగులు కూడా మన భారతదేశంలో ఉన్నారు. భక్త రామదాస్ కానవచ్చు, భక్త మీరాబాయి కావచ్చు, అన్నమాచార్యుల వారు కావచ్చు, త్యాగరాజస్వామి కావచ్చు. ఇలాగ ప్రతి ఒక్క భక్త కన్నప్ప, ప్రహ్లాదుడు ఇలాగ భగవంతుడిపై అచంచలమైనటువంటి విశ్వాసంతో వాళ్ళు ప్రాణాలు పోతాయన్నా సరే పరమాత్ముడి యొక్క నామస్మరణ కానీ భగవంతుడి నుంచి దూరం మాత్రం వాళ్ళు కాలేదు. కాబట్టి ఇది భక్తి యోగం. జ్ఞానయోగం అనేటువంటిది వివేకంతో సంబంధించింది, బుద్ధితో సంబంధించింది. అయితే భక్తి యోగం అనేటువంటిది హృదయంతో సంబంధించినటువంటి విషయం. ఆ భక్త పారవస్యంలోనే వాళ్ళు మునిగి అదే వాళ్ళకి యోగము, అది వాళ్ళకి మెడిటేషన్. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాము, కొంతమంది మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారు. అందులో వింటూ ఐక్యమైపోయి మమేకమైపోయి వాళ్ళ కళ్ళెమ్మటి కన్నీళ్ళు అశ్రువులు కారుతూనే ఉంటాయి. అంటే వాళ్ళు అంతగా భక్తి పారవస్యంలో వాళ్ళు మునిగిపోతూ ఉంటారు. అలాగే మనం తిరుపతికి లైన్లో నిల్చుంటాం. ఒక్కోసారి 20 గంటలు 24 గంటలు నిల్చోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కానీ అంతా అయిపోయి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎదురుగుండా వెళ్ళిన వెంటనే అంతసేపు నిల్చున్న శ్రమ అంతా కూడా పోయి బయటకు వచ్చే వాళ్ళ మొహాలు ఎలా ఉంటాయి? చాలా ఆనందంగా ఉంటాయి, చాలా రిలీఫ్గా ఉంటాయి. అప్పటి వరకు ఉన్న శ్రమనంతా కూడా మనం ఆ ఒక్క క్షణం దర్శనంలో మనం మర్చిపోతాం. నవవిధ భక్తి విధానాలు దర్శనం కూడా ఒక మెథడ్, ఒక పద్ధతి. కేవలం దర్శనం చేయడం, సేవనం చేయడం, గాత్రం చేయడం, గాయనం, కీర్తన, భజన, ఇలా రకరకాల అనేటువంటివి అందులో ఇమిడి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా భక్తి యోగం చేసేటువంటి వారు పరమాత్ముని యందు అచంచలమైనటువంటి భక్తి పారవస్యంతో వాళ్ళ ఇష్టదైవం ఎవరైతే దాంట్లో వాళ్ళు మునిగిపోతారండి. ఇలాంటి భక్త శిరోమణులు మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎందరో మహనీయులు ఉన్నారు. తర్వాత యోగం కర్మయోగం. కర్మయోగం అనేటువంటిది మనం ఏ కర్మను ఆచరించినా దాన్ని ఎంత నిబద్ధతతో, ఎంత కౌశలంగా, ఎంత సమర్థవంతంగా, అందుకే యోగేసు కర్మసు కౌశలం అని అన్నారు. ఒక యోగి చేసేటువంటి కర్మ చాలా కౌశలంగా ఉంటుందండి. ఉదాహరణకి ఇల్లు అందరూ తుడుస్తారు, కానీ నీట్గా ఇల్లు తుడిచి ముగ్గు పెడితే దాని అందమే వేరు. ఇద్దరూ ఇల్లే తుడిచారు, కానీ ఒక చిన్న ముగ్గు పెట్టడం వల్ల, ఒక చిన్న పువ్వో లేదంటే ఒక చిన్న బేసిక్ ముగ్గు పెట్టినా దానికి ఎంత అందం వస్తుంది. నడిచే వాళ్ళు ఎవరూ కూడా ముగ్గు తొక్కకుండా పక్క నుంచి నడుస్తారు. అదే కర్మకి కర్మయోగానికి తేడా. కాబట్టి కొంతమంది ఉంటారు, వాళ్ళ పనితనం చాలా బాగుంటుందంటారు, చాలా కుశలంగా చేస్తారు అని అంటారు. కాబట్టి ఈ విధంగా కర్మలోనే యోగము. ఇలాంటి గొప్ప గొప్ప కర్మయోగులు కూడా మన భారతదేశంలో ఎంతోమంది ఉన్నారు, విశ్వంలో కూడా ఎంతోమంది ఉన్నారు. స్టీవ్ జాబ్స్ గారు అనేవారు, ఏ పని అన్నా ఎలా చెయ్యాలి అంటే పైన ఉన్నటువంటి దేవతలు కూడా దాన్ని ప్రశంసించాలంట. ఇఫ్ యు ఆర్ అ స్వీపర్, స్వీప్ ఇన్ సచ్ అ వే దట్ ద ఏంజల్స్ అబవ్ ద ఏంజల్స్ ఇన్ ద హెవెన్ షుడ్ అప్రిషియేట్ యూ అని. అంటే మీరు కేవలం ఇల్లు తుడిచే పనే చెయ్యొచ్చు, కానీ ఇల్లు ఎంత బాగా తుడవాలి అంటే పైన ఉన్న దేవతలు కూడా దాన్ని ప్రశంసించాలి అని చెప్పేసి. లేదా కొంతమంది పని చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారు పని? నలుగురికి చూపెట్టుకోవడం, లేదంటే కామ్ చలావు, ఇంత చేస్తే చాలు, ఇంతకన్నా అవసరం లేదు అని అనుకుంటారు. కాబట్టి అది పని చేయడం అవుతుంది, కర్మయోగం అవ్వదు. కర్మయోగి అనేటువంటి వ్యక్తి తను ఏ పని చేస్తున్నా దాంట్లో కౌశలంగా, నిబద్ధతతో, సమర్థవంతంగా చేస్తాడు. కాబట్టి జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగము, ఈ 3 యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి దేహం యొక్క భావనతో మనం చేసేటువంటివి. ఈ 3టికి ఉన్నతమైనటువంటి యోగమే రాజయోగం. రాజయోగంలో మనం మనసుతో మనం చేస్తాం. రాజయోగం దేహ భ్రాంతికి అతీతమైనటువంటి యోగం. ఇందులో దేహం యొక్క తలంపు కూడా ఉండదు. దేహానికి అతీతంగా దేహాన్ని నడిపించేటువంటి చైతన్య శక్తి ఆత్మను నేను అని ఆ పరమాత్ముడి యొక్క స్మృతిలో ఉంటాము. స్మృతియే రాజయోగం. కాబట్టి దీనికోసం ఏదో కఠోరంగా కూర్చోవాల్సిన అవసరము, ఊపిరి బిగబెట్టుకోవాల్సినటువంటి అవసరం, కఠోరమైన ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు.
మనం ఎక్కడ ఉంటే అక్కడ కంఫర్టబుల్గా, అలర్ట్గా, యాక్టివ్గా కూర్చుని, వీలైతే ఫ్రెష్ అయిన కూర్చుని స్వయాన్ని కాసేపు ఈ దేహము, దేహ పదార్థాలు, దేహ విషయాలు వీటన్నిటి నుంచి పక్కన పెట్టేసి స్వయాన్ని ఆత్మస్వరూపంగా భావిస్తూ ఆ పరమాత్ముడిని స్మృతి చేయడం, ఇదే రాజయోగం. రాజయోగం వల్ల మన మీద మనం రాజులాగా అవుతాం, పక్క వాళ్ళ మీద రాజు కాదు. మామూలుగా ఎవరికైనా అన్నీ బాగా కలిసి వస్తున్నాయి అనుకోండి, ఏమంటారు, వాళ్ళకి రాజయోగం పట్టిందండి అంటారు. అంటే ఏంటి, రాజులాగా అయ్యారు అని. ఎందుకు, రాజు దగ్గర ఏది లోటు అనేటువంటిది ఉండదు. అలాగే నిత్యం రాజయోగ సాధన చేయడం వల్ల మన మీద మనం రాజులాగా అవుతాం. మన ఎమోషన్స్ మీద, మన ఫీలింగ్స్ మీద, మన మాటల మీద, మనం తినేది, చూసేది, తాగేది, మాట్లాడేది, ఫీల్ అయ్యేది, ఎక్స్పీరియన్స్ చేసేది, వీటన్నిటి మీద మనం రాజులాగా అవుతాం. కాబట్టి దీని పేరు రాజయోగము అని అంటారు. నెక్స్ట్, రాజయోగంలో మనం దేహానికి అతీతంగా ఉంటాం కాబట్టి కొంచెం సేపు ఈ రకరకాల విషయాలు వీటన్నిటి నుంచి అతీతమయ్యి కేవలం శాంతస్వరూపమైనటువంటి ఆత్మిక స్మృతిలో ఉంటూ శాంతి సాగరుడైనటువంటి ఆ పరమాత్మని యొక్క స్మృతిలో మనం ఉంటాం. కాబట్టి ఈ రకరకాల విషయాలు ఏవైతే పక్కపక్క నడుస్తూ ఉంటాయో అవన్నీ మనకి ఒక ఆటలాగా కనిపిస్తాయి. కాబట్టి రాజయోగం మనం ఎంతెంత సాధన చేస్తూ ఉంటే అంతంతగా మన జీవితంలో పరమాత్మని నుంచి శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం అనేటువంటి దివ్య గుణాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. కాబట్టి రాజయోగం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా చేయొచ్చు. ఎందుకంటే దీనికోసం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉంటూ మనం ఎక్కడున్నామో, ఏ స్థితిలో, ఆఫీస్లో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, జర్నీలో ఉన్నారా, ఎక్కడ ఉన్నా సంబంధం లేదు. నేను ఈ దేహానికి అతీతమైన ఒక చైతన్య శక్తి ఆత్మను, మృకుటి మధ్య మెరిసేటువంటి ఒక దివ్య నక్షత్రాన్ని, నా తండ్రి పరమాత్ముడు నిరాకార జ్యోతి స్వరూపుడు ఆ శివ పరమాత్ముడు, నేను శాంతి స్వరూపాన్ని అయితే వారు శాంతి సాగరుడు, నేను ప్రేమ స్వరూపాన్ని అయితే వారు ప్రేమ సాగరుడు అని ఇలాగ మనం అనుభవపూర్వకంగా ఫీల్ అవుతూ చేయాలి. యోగం చేయడం అనేటువంటిది కేవలం ఇంటెలిజెన్స్తో, అంటే మన వివేకంతో, బుద్ధితో చేసేటువంటిది కాదు, హృదయంతో, మనసుతో చేసేటువంటిది. అందుకే యోగంలో అనుభవం చాలా చాలా ముఖ్యం. అనుభవం లేకపోతే అది చాలా చప్పచప్పగా ఏదో ఫార్మాలిటీగా చేసినట్టుగా ఉంటుంది. చూడండి, హాస్టల్లో పెట్టే ఫుడ్ ఎలా ఉంటుంది, తినాలి కాబట్టి తింటాం. అదే ఇంట్లో అమ్మ చేసిన వంట ఆస్వాదిస్తూ తింటాం, ఆనందిస్తూ తింటాం. అదేవిధంగా యోగం చేసేటప్పుడు మన మనసు, హృదయం అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. మనసు, హృదయం ఇన్వాల్వ్ కాకుండా కానీ మనం యోగం చేసినట్లయితే అది బయటికి చాలా నీరసంగా, చప్పచప్పగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే యోగంలో ఫీలింగ్స్ చాలా ఇంపార్టెంట్, ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఈ దేహానికి అతీతమైన ఆత్మనని ఏదో కేవలం నోటితో అనడం కాదు, రియల్లీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ దట్. ఐఎమ్ అ సోల్ సిట్టింగ్ హియర్. ఒక డివైన్ లైట్ని, ఒక నక్షత్రాన్ని, ఒక జ్యోతి స్వరూపాన్ని, ఒక దివ్య ప్రకాశాన్ని బురుకటి మధ్యలో మెరుస్తున్నాను. దాన్ని మనం అనుభవం అయ్యేంత వరకు మనం కూర్చోవాలి. ఏదో చెప్పేశాను, 10 నిమిషాలు ఏదో చదివేసుకున్నాను అన్నట్టు కాదు. వీ మస్ట్ సిట్ టిల్ వి ఎక్స్పీరియన్స్ ద డివినిటీ. ఆ దివ్యత్వాన్ని అనుభూతి చేసే వరకు, ఆ అనుభూతి అయ్యేంత వరకు మనం సాధన చేస్తూ ఉండాలి. లేకపోయినట్లయితే, అందుకే చాలామంది చాలా సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తారు, కానీ ఎంత మెడిటేషన్ చేసినా దాంట్లో రావాల్సినంత అనుభూతి అనేటువంటిది వాళ్ళకి కలగదు, రావాల్సినంత బెనిఫిట్ అనేటువంటిది వాళ్ళకి లభించదు. ఎందుకు, అది చాలా ఫార్మాలిటీగా చేస్తున్నట్టు. దెర్ ఈజ్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్. అందులో అనుభూతి అనేటువంటిది లేదు. అందుకే కొంతమంది గంటల తరబడి యోగం చేసిన పక్క వాళ్ళు అనుకుంటారు, మీరు ఎంతసేపు అండి, ఎలాగండి ఇంతసేపు కూర్చుంటున్నారు అని. ఎప్పుడైతే మనకు అనుభవం అవుతూ ఉంటుందో టైం అనేది డజంట్ మ్యాటర్. అరగంట కూర్చున్నామా, 30 గంట కూర్చున్నామా, గంట కూర్చున్నామా అనేది డజంట్ మ్యాటర్. మనం ఆ అనుభవాల సాగరంలో మనం మునిగి తేలుతూ ఉంటాం అన్నమాట. అనుభవంలో మనం ఇమిడిపోతాం మనం. కాబట్టి ఎప్పుడైతే మనం యోగంలో హృదయాన్ని ఇన్వాల్వ్ చేస్తామో, మనసుని ఇన్వాల్వ్ చేస్తామో, ఎమోషన్స్ని ఇన్వాల్వ్ చేస్తాం, ఫీలింగ్స్ని ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తామో దాని లెవెల్ చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అయితే యోగంలో కూడా ఇప్పుడు రకరకాల పద్ధతులు అనేటువంటివి వచ్చాయి. కొంతమంది ప్రకృతితో యోగం చేస్తారు, కొంతమంది శ్వాస మీద ధ్యానం పెట్టి యోగం చేస్తారు. ఇవన్నీ కూడా మంచివే. ఆరంభంలో ఇవన్నీ చాలా మంచివే, కొత్తలో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ నిత్యం ఇవే కాదు, దాని నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి మనం
వెళుతూ ఉండాలి. ధ్యానం చేయడం రాని వాళ్ళకి డైరెక్ట్గా ఆత్మిక ధ్యానం చేయండి, ఆత్మ మీద ధ్యానం చేయండి అంటే వాళ్ళకి చేయడానికి కష్టంగా ఉంటుంది. అందుకే కొంచెం సేపు వాళ్ళకి ప్రకృతి మీద ధ్యానం చేయడం చెప్తాను. ఒక గులాబీ పుష్పము, సుందరమైనటువంటి సూర్యోదయము, లేదంటే ఒక జలపాతము, ఇలాగా చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయాల మీద మనం ధ్యానం చేయమంటాం. తర్వాత కొంచెం సూక్ష్మం అంటే శ్వాస కొంచెం సూక్ష్మమైంది కదా. శ్వాస మీద మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలాగున్నాయి, దాని స్పీడ్ ఎలాగుంది, దాని డ్యూరేషన్ ఎలాగుంది, శ్వాస పీల్చుకుంటున్నప్పుడు శరీరం ఎలా కదులుతుంది, శ్వాస వదిలేస్తున్నప్పుడు శరీరం ఎలా కదులుతుంది, అలాగే ఉచ్ఛ్వాస అప్పుడు గాలి తాలూకు వేడి ఎలాగుంది, నిశ్వాస అప్పుడు ఎలాగుంది, ఇలాగ మనం శ్వాస మీద మనం డీప్గా వెళ్తాం. ఈ స్టేజెస్ దాటిన తర్వాత అప్పుడు మనం ఆత్మిక స్మృతి యొక్క స్టేజ్కి మనం చేరుకోవాలి. ఎందుకంటే అందులోనే నిజమైనటువంటి అతీంద్రియ సుఖం. అందరూ అంటారు శాంతి ఎక్కడో లేదు నీలోనే ఉంది అని. మరి దాన్ని బయటికి తీయడానికి కూడా పద్ధతి తెలియాలి కదా. ఇప్పుడు చూడండి, జియోలాజికల్ సర్వే వాళ్ళు చెప్తారు పలానా చోట బంగారం ఉంది, పలానా చోట ఆయిల్ ఉంది, పలానా చోట ఇవి ఉన్నాయి, కాపర్ ఉంది, పలానా చోట ఐరన్ ఉందని వాళ్ళు సర్వే చేస్తారు. కానీ సర్వే చేసినంత మాత్రాన అది మనది అవ్వదు కదా. ఎవరో ఒకలా కొండను పగలగొట్టాలి, లోపలికి పనివాళ్ళు వెళ్ళాలి, ఆ ఓర్నంతా బయటికి తీయాలి. ఇది కూడా అంతే. శాంతి మనలో ఉందని అందరికీ తెలుసు, ప్రేమ మనలో ఉందని మనకు తెలుసు, ఇన్నర్ హ్యాపీనెస్ అని అందరం అనుకుంటారు. కానీ బయటికి ఎలా తీయాలి? బయటికి తీయాలి అంటే ముందు మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళడము అంటే ఏంటి? కాసేపు బయట విషయాలు, బయట జరుగుతున్నవి అన్నిటి నుంచి కాసేపు బుద్ధిని డిటాచ్ చేసి అవన్నీ అక్కడే ఉంటాయి, బట్ నేను నా బుద్ధిని డిటాచ్ చేస్తున్నాను, ఐఎమ్ డిటాచింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఇట్ అని ఎప్పుడైతే దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తామో మన థాట్స్, మన మైండ్, మన ఇంటలెక్ట్ అంటే మన ఆలోచనలు, మన మనసు, మన బుద్ధి అలా లోపలికి ప్రయాణించే కొద్దీ ఈ నిధులు, ఈ గనులు అనేటువంటివి కనిపిస్తాయి. అందుకే చూడండి, డీప్ సీ డైవింగ్ అంటారు. చాలామంది సముద్రంలో ఈతకు వెళ్తారు, కానీ డీప్ సీ డైవర్స్ చాలా కొద్దిమంది ఉంటారు. వాళ్ళు సాగరం తాలూకా ఆల్మోస్ట్ సాగరం యొక్క లోతులోకి వెళ్ళిపోతారు. అక్కడ ఎంత నిశ్చలంగా ఉంటుందంటే అంత నిశ్చలంగా ఉంటుంది. అక్కడ చేపలవి కదులుతూనే ఉంటాయి, కానీ అక్కడ లైట్ కూడా వెళ్ళదు, సన్లైట్ కూడా అక్కడ పెనిట్రేట్ కాలేదు. అందుకని వాళ్ళు ఆర్టిఫిషియల్ బీమ్స్ పెట్టుకుని వాళ్ళ డైవింగ్ గేర్కే ముందు లైట్ పెట్టుకుని వాళ్ళు డైవ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది కూడా అంతే, రైట్? సో ఎంతెంత అయితే మనం బయట ప్రపంచం నుంచి డిటాచ్ అయ్యి ఇంటర్నల్గా వెళ్తూ ఉండే కొద్దీ వీ ఎక్స్పీరియన్స్ దట్ పీస్, వీ ఎక్స్పీరియన్స్ దట్ లవ్, హ్యాపీనెస్, జాయ్ అండ్ బ్లిస్. కాబట్టి ఇది 4వది రాజయోగం. కాబట్టి జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం. యోగము అనేటువంటిది భారతదేశం ప్రపంచానికే ఇచ్చినటువంటి అత్యుత్తమమైనటువంటి గొప్ప బహుమతి. అందుకనే ఒకప్పుడు ఓన్లీ ఇంటర్నేషనల్ యోగా డే ఉండేది, కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే కూడా వచ్చింది. ఎందుకు ఇంటర్నేషనల్ యోగా డే అంటే అందరూ కేవలం ఆసనాలు, ప్రాణాయామమే చేస్తున్నారు. ఓకే, మెడిటేషన్ కూడా వేరే గుర్తింపు ఉండాలి అని చెప్పి డిసెంబర్ నెలలో వరల్డ్ మెడిటేషన్ డే కూడా వచ్చింది. ఆ రోజు రకరకాల మెడిటేషన్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సాధన చేయడం జరుగుతుంది. మరి నేను నా యోగ సాధన కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ప్రతిదానికి పరీక్ష చేసి రిజల్ట్ అనేది మనకి తెలియాలి కదా. ఎంతెంత మన యోగ సాధన కరెక్ట్గా ఉంటే అంతంత మనలో శాంతి యొక్క శక్తి పెరుగుతుంది, పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి మనలో పెరుగుతుంది. శాంతి యొక్క శక్తి ఎంతెంత మనకిలో లోతుగా వెళ్ళే కొద్దీ మన ముఖం చాలా నిర్మలంగా తయారవుతుంది, చాలా నిశ్చలంగా తయారవుతుంది. మనల్ని చూడగానే పక్క వాళ్ళు కూడా చాలా శాంతియుతంగా ఫీల్ అవుతారు, చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. అమ్మయ్య వీళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. కాబట్టి మన ముఖమే మనకు చెప్పేస్తుంది మన యొక్క సాధన ఎంత బాగుంది అని. అలాగే వాళ్ళ యొక్క వాచ అంటే వాళ్ళ యొక్క మాట కూడా చాలా సుఖకారిగా ఉంటుంది, ఇతరులకి సుఖమిచ్చేదిగా ఉంటుంది తప్ప దుఃఖమిచ్చేదిగా ఉండదు. అలాగే వారి యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా కళ్యాణకారి ప్రవర్తన అనేటువంటిది వారికి ఉంటుంది. కాబట్టి యోగంలో మనకి సాధనలో మన యొక్క స్థాయి పెరుగుతూ ఉండే కొద్దీ మన జీవితంలో రియల్ పరివర్తన అనేటువంటిది, రియల్ మార్పు అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 4 యోగాలలో ఏదో ఒక యోగ పద్ధతిని మనం తీసుకుని మన జీవితంలో యోగాన్ని ఒక భాగం కింద చేసుకోవడం నేటి సమాజంలో చాలా ముఖ్యం. ఇప్పుడు ఉన్నటువంటి నెగిటివ్ ఎన్విరాన్మెంట్లో అంతా నెగిటివే ఉంది. ఆ మొత్తం నెగిటివ్ మధ్యలో ఎక్కడో ఇంత చిన్న పాజిటివ్ది మనకి కనిపించాలన్నమాట.
కాబట్టి యోగము అనేటువంటిది ఒక ఒక సాంప్రదాయంగా మనకి వారసత్వ రూపంగా మనకి అందరికీ కూడా వచ్చింది. కాబట్టి ఒక మంచి హర్షించదగింది ఏంటి అంటే స్కూల్స్, కాలేజెస్, ఈవెన్ ప్రొఫెషనల్ కాలేజెస్లో కూడా లైక్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా యోగా అండ్ మెడిటేషన్ ఇప్పుడు ఒక మ్యాండేటరీ సబ్జెక్ట్ చేశారు. ఎందుకు అట్లీస్ట్ ఫస్ట్ ఇయర్లో అట్లీస్ట్ ఒక పేపర్ కింద దీనికి నేను ఎగ్జామ్ రాయాలి అన్న భయంతో అన్న పిల్లలు చదివారు అనుకోండి, తెలియకుండా అది మైండ్లో దాని ఇంప్రెషన్ అనేటువంటిది పడిపోతుంది. అలాగే ఇప్పుడు అన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు కూడా వాళ్ళు ఎంత హై లెవెల్లో ఉన్నా కూడా డైలీ 10 minutes 15 minutes అన్న మేము మెడిటేషన్ చేసుకోవాలి, మందులు వేసుకోవడం మెడికేషన్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా మెడిటేషన్ ఇంపార్టెంట్ అని దీని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించి ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో యోగ సాధన అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఖర్చు లేనటువంటి పని, మనం ఎక్కడుంటే అక్కడ చేసుకోవచ్చు. కాబట్టి ప్లేస్ ఎక్కడా లేదా మన ఇంటి మేడ మీదకే వెళ్ళి మనం చేసుకోవచ్చు. అందరికీ ఇళ్ల ముందు బీచ్లు, ఇళ్ల ముందు పార్కులు ఇవన్నీ ఉండకపోవచ్చు. మన మేడ మీదో, మన బాల్కనీలోనో, మన పూజా మందిరంలోనో, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక చిన్న పూజా మందిరం ఉంటుంది. అక్కడికి వెళ్ళి కాసేపు మనం యోగా సాధన చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా మనం ఎంతో లాభాన్ని పొందుతాం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.